మా కోడలు పని దొంగది. పొద్దంతా పనికెళ్ళొస్తుందా ఎర్రటెంటలో, ఇంత గిన్నె కొత్తతో ఏమైతుందో అని చెప్పి రెగ్యులర్ గా ఈ మాటలు అయితే నేను మా ఊళ్ళో వింటూ ఉంటాను. అంతే, అదొక ఎమోషన్ అంతే. మా సైడ్ సర్వపిండి అంటేనే ఫేమస్. చాలా సార్లు మీకు ఈ రెసిపీ చూపించాను. ఈ రోజు స్నాక్ గా సర్వపిండి తినాలనిపించింది. మా పిల్లలైతే అస్సలు ముట్టుకోరు. అయినా ఇప్పటి పిల్లలు మురుకులు సర్వపిండ్లు ఇవి తింటున్నారా? మా పిల్లలైతే అస్సలు తినరు. పిజ్జాలు, బర్గర్లు, కేకులు ఇవైతే ఇంత ఎత్తు నోరు తెరుస్తారు. అదే ఇవనుకోండి అసలు టచ్ కూడా చేయరు. తిన ముందుకే సూపర్ ఉంది అని వెళ్ళిపోతాడు మా చిన్న. ఊళ్ళోనైతే పొద్దున్నే లేసి అన్నం కూర వండి పక్కన పెట్టేసాం అనుకోండి, 3 పూటలు అడ్జస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎందుకు అలా తినలేకపోతున్నాం? ఇక జాబ్ కి వెళ్తారని చెప్పి మార్నింగ్ టిఫిన్ చేయడం, ఆఫ్టర్నూన్ లంచ్, మళ్ళీ ఈవినింగ్ టైమ్ లో రోటీస్ ఇలా చేయడం సరిపోతుంది. అందుకే విలేజ్ లో ఉంటే టైం సేఫ్, అలాగే మనీ కూడా సేఫ్ కదా. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అని కాదు, కానీ ఎక్కడ రూల్స్ అక్కడే ఉంటాయి కదా. అక్కడ తిన్నట్టు ఇక్కడ తినలేం, ఇక్కడ తిన్నట్టు అక్కడ తినొచ్చు. ఒక్కోసారి ఇప్పుడు ఏముందిలే అన్నం వండితే సరిపోతుంది అని అనిపిస్తుంది విలేజ్ లో ఉంటే. కానీ ఇక్కడ టైం టు టైం తినాల్సిందే. అబ్బా సూపర్ ఉంది చాయ్ విత్ సర్వపిండి. ఇక నా డ్రెస్ కావాలి అంటే ట్యాగ్ చేస్తున్నా, చెక్ చేయండి. థ్యాంక్ యూ.